హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో ఐటీఐకి అడ్మిషన్ పర్పస్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మన వీడియో. ఓకే, సో వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా ఎవరు చూడట్లేదు, ఏ వీడియో అయినా కూడా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి, అవునా కదా? సో పూర్తిగా ఎవరు చూస్తలేరు కాబట్టి ప్లీజ్ పూర్తిగా చూడండి. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో క్లియర్గా నేను పాయింట్ టు పాయింట్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో వీడియో నచ్చిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఇమీడియట్గా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒక్కటే కాదు, ప్రతి మనం తెలంగాణ స్టేట్ అండ్ సెంట్రల్కి సంబంధించిన మన లోకల్కి సంబంధించిన ప్రతి జాబ్ అప్లికేషన్స్ అయితే మనం ఆన్లైన్లో ఎట్లా ఆన్లైన్ సబ్మిట్ చేయాలనేది ప్రతి వీడియో చేస్తుంటాము. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి అయితే చూడండి. ఓకేనా? సో ఇప్పుడు వీడియోని ఎట్లా మనం అంటే ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ ఏమున్నా కూడా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా అది, అంటే కామెంట్ అంటే బాగున్నా కామెంట్ చేయండి, బాగాలైపోయినా కామెంట్ చేయండి, ఇట్లా కాదు ఇట్లా చెప్పండి అని కామెంట్ చేయండి. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐటీఐలో అడ్మిషన్ పర్పస్లో మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఈ ఐటీఐ కొరకు చూస్తూ ఉంటారు అడ్మిషన్స్ ఎప్పుడు అని. ఓకే, ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనకు క్లిక్ హియర్ టు అప్లై అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ మీకు ఇక్కడ స్క్రోలింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు ఏంటిది అప్లికేషన్ క్లిక్ హియర్ టు అప్లై అని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక డైరెక్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసేయాలి. అంటే కింద సైన్ ఇన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదా న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఎవరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండరు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అప్లికెంట్ నేము, ఒక అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్, అప్లికెంట్ యొక్క ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకొని అక్కడ 2 సార్లు ఎంట్రీ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఈ అడ్మిషన్ పర్పస్లో పర్మనెంట్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మనకు నీట్గా దరఖాస్తు తమ ఖాతా లింకుకు స్వీకరించడానికి తప్పనిసరిగా వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రమే వాడాలని చెప్తున్నారు. ఓకే, సో ఫ్యూచర్లో ఎందుకంటే మొత్తం దాంతోనే ఉంటుంది. అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నా కూడా మొత్తం కంప్లీట్గా ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే మీరు జాగ్రత్త చూడండి. ఓకే, సో అయితే మనం అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ లింక్ని మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని మీద ఆ లింక్ని జస్ట్ టచ్ చేసి ఓపెన్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు మీ ఈమెయిల్ ఐడి, ఈ మొబైల్ నెంబరు, మన పేరు ఇక్కడ కనబడుతుంది. సో కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ మీద క్లిక్ చేసేసుకొని చేంజ్ చేసుకోండి. ఈ విధంగానైతే మనకు రిజిస్ట్రేషన్ అయితే మనకు కంప్లీట్ అయినట్టుగా చూపెడుతుంది. ఏంటి ఈ యాక్టివేషన్ లింక్ అనేది మెయిల్కి అయితే వెళ్తుంది, అది యాక్టివేషన్ చేసుకోండి అని చెప్తుంటుంది, అవును కదా? సో ఇట్లా నాకు మెయిల్కి అయితే లింక్ వచ్చేసింది. ఆ లింక్ని నేను యాక్టివేట్ చేసినాక యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని కనబడింది. లాగిన్ మీద క్లిక్ చేసేసేయండి. ఈ హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందాక న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాం కదా, ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయండి. ఇందాక మనం మొబైల్ నెంబర్ ఏదైతే అక్కడ ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు, ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయాలి. మొత్తానికైతే మనకు ఈ మనం లాగిన్ అయినటువంటి హోమ్ పేజ్ అయితే ఇట్లా కనబడుతుంది. ఓకే, ఇక్కడ మై అప్లికేషన్ మీద క్లిక్ చేసినా పర్లేదు, అప్లికేషన్ న్యూ మీద క్లిక్ చేసినా పర్లేదు. సేమ్ ఇప్పటివరకు ఫ్రెష్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్తారు డైరెక్ట్. సో అప్లికేషన్ అప్లికేషన్ వ్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసండి. మనకి ఈ విధంగానైతే కనబడతాయి. సో ఇక్కడ మనం 1 2 3 4 5 రకాల స్టెప్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది కదా అని అంటే ఒప్పుకోదు. సో ఖచ్చితంగా మనం మళ్ళీ ఏం చేయాలి, ఈ పర్సనల్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, దీన్ని టచ్ చేయాలి ఇక్కడ. ఓకే, టచ్ చేస్తే మనకి ఈ విధంగా వెళ్తుంది. మళ్ళీ సేమ్ అదే డైలాగ్ ఇందాక. సో వాళ్ళ ఫొటోస్ మాత్రమే యూజ్ చేయాలి, వాళ్ళ మొబైల్ నెంబరే యూజ్ చేయాలి అనుకుంటే ఒక చిన్న డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా
క్యాండిడేట్ యొక్క అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్ ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, వాళ్ళ వాళ్ళ ఏంటిది, రిలీజియన్ ఏంటిది, ఇంతకుముందు వాళ్ళు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యానా అని ఇట్లా కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి. లోకల్ స్టేటస్ ఏంటి అంటే లోకల్ స్టేటస్ అంటే మనం లోకల్ అయినా పెట్టుకోవాలి, నాన్ లోకల్ అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ అని అర్థం. సో వాళ్ళు ఏమైనా బీదస్తుల అర్పన్ నో పెట్టేసుకోండి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మ్యాక్సిమం నో అని ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఈ సెక్షన్లో మొత్తం ఈ అడ్రస్ అయితే ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ కింద కూడా మన డీటెయిల్స్ కూడా నీట్గా కనబడతాయి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని కనబడుతుంది కదా, డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసేసేయండి. స్టెప్ బై స్టెప్ మనము ఇక్కడనే కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అయిన ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్, దీన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ 8th or 10th అని కనబడుతుంది. మనం ఐటీఐ అప్లికేషన్ చేసుకోవడానికి 8th పాస్ అయినా పర్లేదు, లేదంటే 10th పాస్ అయినా పర్లేదు. మినిమం అక్కడ 10th కనబడుతుంది. మ్యాక్సిమం 10th కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి 10th సెలెక్ట్ చేసుకోండి. 8th అయితే కూడా 8 సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఉంది. సో ఆ 10th క్లాస్కి సంబంధించి లేకపోతే 8th క్లాస్కి సంబంధించిన బోర్డు ఏంది, లేదంటే ఆ స్కూల్ ఏంది, ఆ హాల్ టికెట్ నెంబర్ ఏంది, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇది సిజిపిఏనా మార్క్సా. ఓకే, ఈ సిజిపిఏ లేదంటే మార్క్స్ అయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్గా మనం ఇక్కడ క్లిక్ చేయండి. సబ్జెక్ట్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ అట్లా వస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ అయితే మనకి ఇక్కడ ఎంట్రీ చేయాలి. మార్క్స్ అయితే ఒకవేళ మార్క్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనే అప్లికేషన్ చేస్తున్నా, నేను చదువుకున్నప్పుడు మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ పడుతుంటాయి. ఆటోమేటిక్గా అది సిజిపిఏ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది ఇప్పటి వర్షన్లో. ఓకే, ఒకవేళ సిజిపిఏ అయితే ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆఖరికి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ప్రతి పేజ్కి సేవ్ అండ్ ప్రొసీడ్ కనబడుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనము మన అప్లికెంట్ ఫోటో, సిగ్నేచరు, ఆ 10th క్లాసా లేకపోతే 8th క్లాసా, మార్క్ షీటు, ఓకే, క్యాస్ట్ అండ్ ఇక్కడ మన స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, జేపీజీ ఫార్మాట్లో కూడా తీసుకుంటుంది, పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా తీసుకుంటుంది. సో ఏది తీసుకుంటా కూడా మీరు దానిలో అప్లికేషన్ అయితే మనం చేసుకోండి, అంటే అప్లోడ్ అయితే చేయండి ఖచ్చితంగా. ఓకే, సో అప్లికేషన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి, అంటే అప్లోడ్ చేసిన తర్వాత. ఓకే, సో తర్వాత ఈ స్టెప్ ఏంటంటే మనకు కాలేజ్ ప్రిఫరెన్స్లు అనమాట. ఏ కాలేజీలో మీరు అడ్మిషన్ అవుదాం అనుకుంటున్నారు, ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ నేనైతే కన్మార్క్ పెట్టేసుకుంటున్నాను. కన్మార్ డిస్టిక్లో గవర్నమెంట్ కాలేజీలో ఐటీఐ ఇక్కడ మీకు లిస్ట్ కనబడుతుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రైవేట్ పెట్టుకుంటే ఇక్కడ ప్రైవేట్ లిస్ట్ కనబడుతుంది, గవర్నమెంట్ పెట్టుకుంటే గవర్నమెంట్ లిస్ట్ కనబడుతుంది. ఓకే, మీరు దీనిలో చేద్దాం అనుకుంటారా చూజ్ చేసుకొని ఇక్కడ సైడ్కి వచ్చేసి మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కోర్సు యొక్క డీటెయిల్స్ కనబడుతాయి. ఏ కోర్సెస్ మీరు చేద్దాం అనుకుంటారు అనేది ఇందులోకి వెళ్ళైతే మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకోండి. ఓకే, ఇందులో మనకు ఎన్ఎస్క్యూఎఫ్ అని ఒకటి ఉంది, మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని ఉంది, ఇక్కడ ఎన్ఎస్క్యూఎఫ్ అని ఉంది. మళ్ళీ తర్వాత అదే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎన్ఎఫ్క్యూఎస్ పేమెంట్ సీట్ అని కనబడుతుంది. ఓకే, సో ఫ్రీ సీట్ కావాలంటే మాత్రం పైన సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ సీట్ అయితే చూజ్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు పేమెంట్ సీట్ కావాలనుకుంటే ఏదైనా కూడా మీకు ఫ్రీ సీటా కాదా అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకున్న కోర్సును బట్టి మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఫ్రీ సీటా ఏది అనేది క్లియర్గా మనకైతే చూపెడుతుంది. సో ఇక్కడ చాలామంది ఎలక్ట్రీషియన్ చేస్తూ ఉంటారు, లేకపోతే వెల్డింగ్, సో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అట్లా చూజ్ చేసుకుంటారు, మీ ఇష్టం. ఏదైతే చూజ్ చేసుకుంటారో మీరు కోర్సు చూజ్ చేసుకొని ఇట్లా ఎన్ని కాలేజీలు పెట్టుకుంటారు మీరు అనేది ప్రతిసారి కూడా కాలేజీలు అనేది అండ్ కోర్సులు అనేది చూజ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపెట్టాను చూడండి. నేనైతే ఇట్లా 3 కాలేజీలు అయితే నేను చూజ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఎన్ఎస్క్యూఎఫ్ అంటే మనకు ఫ్రీ సీట్, ఇందులోనే ఎలక్ట్రీషియన్లోనే ఎన్ఎస్క్యూఎఫ్ పేమెంట్ సీట్ అని కనబడుతుంది చూడండి, అమౌంట్ ఇంత కనబడుతుంది. ఓకే, అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా మనకు ఈజీగా అయితే కనబడుతుంది. ఓకే, సో మళ్ళీ ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ ఇందులోనే మళ్ళీ ఏంటిది కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎన్ఎస్క్యూఎఫ్, ఇది ఫ్రీ సీట్. ఇట్లా మనకు డీటెయిల్స్గానైతే నీట్గా కనబడుతుంది. జాగ్రత్త చూసి మాత్రం మీరు ఇది కోర్సును అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు.
సో ఓకే, నాకు ఒక 3 కాలేజీలు చాలు, అందులో కోర్సు చాలు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ సేవ్ అండ్ ల్యాక్ ప్రిఫరెన్స్ అనే దాని మీద గ్రీన్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఒక 4-5 అయితే కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే రాకపోవచ్చు, ఎందుకంటే మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఓకే, అండ్ మన అప్లికేషన్ అయితే మొత్తానికైతే ఈ విధంగా కనబడుతుంది. ఒకసారి అయితే జాగ్రత్తనైతే చూసుకోండి. ఈ పేజ్లో కిందికి వచ్చేసినాక ఇక్కడ మనకు ఇది చెక్ బాక్స్ చేయాలి. చెక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఒక 100 రూపీస్ అయితే మనకు గవర్నమెంట్కి సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ అండ్ పేమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. మనకు ఇట్లా పేమెంట్ డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. 100 రూపీస్ ఇట్లా మనం డెబిట్ కార్డ్ ద్వారా కట్టుకుంటారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ చూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇది ప్రొసీడ్ టు పే అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ పే నవ్ అని కనబడుతుంది, మళ్ళీ పే నవ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ నేనైతే ఒక 100 రూపీస్ గవర్నమెంట్కి సంబంధించిన 100 రూపీస్ అయితే పే చేయడం అయితే జరిగింది. ఇక్కడ సక్సెస్ అని కనబడుతుంది కదా మనకు, చూడండి ఇక్కడ సక్సెస్. ఓకే, సక్సెస్ అని కనబడ్డది. బ్యాక్ టు హోమ్ టు అప్లికేషన్, హోమ్ వచ్చేసాను అంటే ఫ్రంట్ పేజ్కి వచ్చేసాను. అంటే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని కనబడుతుంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద డైరెక్ట్ మీరు క్లిక్ చేసేసిన హోమ్ పేజ్ మీద క్లిక్ చేసేసిన హోమ్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మన అప్లికేషన్ వ్యూ ఈ కన్ను మీద ఐ ఉంది కదా, ఈ ఐ మీద క్లిక్ చేసేసిన పర్లేదు, మనకు అప్లికేషన్ అయితే ఈజీగా ఇట్లా కంప్లీట్ అయినట్టుగా కనబడుతుంది. చివరి పేజ్ అంటే లాస్ట్ బాటంకి వచ్చేసేయండి. వచ్చేసినాక ఇక్కడ ప్రింట్ కనబడుతుంది, హ్యాపీగా ప్రింట్ తీసేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వ్యూ స్టేటస్ అనేది పెండింగ్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ సక్సెస్ అని రావాలి. ఓకే, వాళ్ళు మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినాక తర్వాత నెక్స్ట్ మనకు మళ్ళీ సక్సెస్ అని అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ప్రింట్ తీసుకోండి అండ్ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ లాగిన్ అయ్యి ప్రతిసారి మన అప్లికేషన్ అనేది చూస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి చూసినా పర్లేదు, ఇక్కడ క్లిక్ చేసి చూసినా పర్లేదు, అప్లికేషన్ అయితే మనకి సక్సెస్ అయితే రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో మొత్తానికైతే ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చేసాం కదా. సో మరొకసారి డాష్ బోర్డ్కి వచ్చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనం ఐటీఐకి సంబంధించిన అడ్మిషన్కి తెలంగాణ స్టేట్కి సంబంధించింది ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది స్లోగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా నీట్గా మనకు అర్థమయ్యే భాషలో అర్థమైన స్టెప్స్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఒకసారి మన వీడియో చూడండి, మనం ఎట్లా అప్లికేషన్ ఆన్లైన్లో చేస్తుంటాము, ఎన్ని వీడియోలు చేసాము, ఎడ్యుకేషన్ పర్పస్లో చేస్తామా, ఇంకొక ఏమైనా లేకపోతే ఎంటర్టైన్మెంట్గా పిచ్చిగా ఏమైనా వీడియోస్ చేసామా అనేది మీరు చూడండి. వీడియో సెక్షన్కి వెళ్ళి మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ప్రతిదీ కూడా అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. బై ద వే మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ కర్మా డిస్టిక్లో. సో మన దగ్గర మంకమ్మతోట ఏరియాలో ఉంటుంది. సో దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.